హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ స్వాతి శ్రీనివాస్. ఈరోజు పచ్చి పల్లీలతో ఏ విధంగా చాట్ మసాలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇది చాలా హెల్త్కి కూడా చాలా మంచిది. అదేవిధంగా ఎండు పల్లీలు అనుకోండి, మనం 4 గంటలు నానబెట్టుకోవాలి. ఈ నానబెట్టుకొని ఉడకబెట్టాలి. ఇవి పచ్చి పల్లీలు కనుక వీటిని ఏంటంటే ముందుగా కుక్కర్లో పెట్టుకొని 1 కప్పుకి 2 కప్పులు వాటర్ వేయాలి. ఇది చాలా టేస్ట్ బాగుంటుందండి. నానబెట్టిన అవసరం లేదు, ఏం చేయని అవసరం లేదు. పల్లి 2 మినిట్స్ ఉడకపెట్టుకుంటే సరిపడుతుంది. 3 విజిల్స్ వచ్చేటంత వరకు. వీటిలో కొంచెం సాల్ట్ వేద్దాము. మన ఈవినింగ్ స్నాక్స్కి అయితే ఇది చాలా టేస్ట్ బాగుంటుంది. హెల్తీగా ఉంటుంది కనుక ఇది 3 విజిల్స్ వచ్చేటంత వరకు మనం ఫ్రెండ్స్, పల్లీలు చాలా మెత్తగా బాయిల్ అయిపోయి వీటిలో సాల్ట్ కూడా సరిపడింది. ఈ బాయిల్ అయ్యేలోపు నేను ఏం చేశానంటే ఉల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. అదేవిధంగా టమాటా కూడా చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం కొత్తిమీర ఉంటే మీరు పెట్టుకోండి. నా దగ్గర కరివేపాకు ఉంది, కరివేపాకు కట్ చేసి పెట్టాను. నిమ్మకాయ ఒకటి, అదేవిధంగా కొద్దిగా కారం, కొద్దిగా మసాలా, చాట్ మసాలా పెట్టుకుంటే బాగుంటుంది. చాలా తొందరగా సింపుల్గా అయిపోతుందండి. ఇప్పుడు ఏంటంటే ఒక బౌల్లో పల్లీలు తీసుకుందాం. వీటిలో ముందుగా ఉల్లిపాయ ముక్కలు, అదేవిధంగా కరివేపాకు లేదా కొత్తిమీర. కరివేపాకు తింటే చాలా మంచిది కనుక నేను కరివేపాకు వాడుతున్నాను. అదేవిధంగా టమాటా చిన్న చిన్న ముక్కలు, మీకు రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి. అదేవిధంగా కొద్దిగా కారం, కొద్దిగా గరం మసాలా లేకపోతే చాట్ మసాలా కొంచెం చాలు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. అందరూ చేసుకుని తినండి. పల్లీలు హెల్త్కి కూడా చాలా మంచిది. అదేవిధంగా మసాలా కొంచెం, లాస్ట్లో కొంచెం నిమ్మకాయ జ్యూస్ వేద్దాం. ఏంటంటే ఇప్పుడు ఈ టైంలో కాయలు తీస్తారు కనుక ఈ పల్లీలు చాలా రుచిగా ఉంటాయి. చూసారా, ఈ విధంగా మొత్తం కలుపుకోవడం, మిక్సింగ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక పిల్లలకి ఇవ్వడానికైనా మనకైనా చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఎంతసేపు ఒక 5 నిమిషాలు అంతే. 5 నిమిషాల్లో చూడండి, బాగుందా? మన పల్లీ చాట్ మసాలా అయితే సూపర్గా ఉందండి. ఒట్టి పల్లీలు తింటే మరీ ఇంత టేస్ట్ అనిపించదు, కానీ ఈ విధంగా మనం నిమ్మకాయ, ఉల్లిపాయ, టమాటా ఇవన్నీ వేయటం వల్ల వాటి టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఒకసారి ట్రై చేయండి. మామూలుగా ఒకసారి కాకుండా ఈ విధంగా కూడా ట్రై చేస్తే బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్గా కూడా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఈ విధంగా ఇస్తే హ్యాపీ ఫీల్ అవుతారు కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.